హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి వినాయక మండపాల పర్మిషన్ మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఇస్తాను అనమాట. మీరు డైరెక్ట్ లింక్ ద్వారా అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే మనం డైరెక్ట్ గూగుల్ క్రోమ్లో వచ్చేసి మనకి సర్చ్ బార్లో వచ్చేసి ganeshutsav.net అని కొట్టినామంటే కూడా మనకు లాగిన్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి న్యూ అప్లికేషన్ అనేది అయితే మనకి కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం మొబైల్ నెంబర్తో అయితే మనం లాగిన్ కావాల్సి ఉంటుంది అనమాట. మన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినామంటే మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. 4 అంకెల ఓటీపీ అనమాట. ఇక్కడ 4 అంకెల ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని మనం కింద వెరిఫై ఓటీపీ అనేది అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ అప్లికెంట్ నేమ్ అయితే మనం ఫస్ట్ అయితే మనం ఇక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే విగ్రహానికి మేనేజ్మెంట్ దారుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే అప్లికెంట్ ఈమెయిల్ ఐడి ఉంటే మనం ఇచ్చుకోవచ్చు అనమాట, ఇవ్వకపోయినా ఏం పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికెంట్ అడ్రస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి అడ్రస్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్లికెంట్ అసోసియేషన్ నేమ్ అనమాట. మనం ఏమైనా పేరు పెట్టుకుంటే మన బృందానికి దానికైతే ఒక పేరు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ప్లేసెస్ అనమాట. మనం విగ్రహం ఎక్కడైతే కూర్చోబెడుతున్నామో ఆ ప్లేస్ ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంపులా, అపార్ట్మెంటా, కమ్యూనిటీ హాలా, గవర్నమెంట్ ప్లేసెసా, మున్సిపల్ ల్యాండా, లేదా ప్రైవేట్ ప్లేసా, అదర్సా అనేది అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఎక్కడైతే విగ్రహం కూర్చోబెడుతుంటే ఈ ప్లేస్కి సంబంధించినది అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకుందాం. ఇన్స్టాలేషన్ చేసే లొకేషన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలేషన్ స్ట్రీట్ అండ్ కాలనీ అనమాట. ఇక్కడైతే మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ ఏరియాలో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అనేది అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలానే మనం నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం సిటీ, సబ్ డివిజన్ లేదంటే మండల్ ఏదైతే ఉంటుందో మనకు ఆ మండల్ అనేది మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన ఏరియా ఏ పోలీస్ స్టేషన్కి వస్తుంది అనేది అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మన పరిధి ఏ స్టేషన్కి వస్తుందో మనం ఆ స్టేషన్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఐడియల్ హైట్ అనమాట, అంటే విగ్రహం ఒక హైట్ ఎంత ఉంటుంది అనేది మనం ఇక్కడ అడుగులలో మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలానే మన ప్యాండల్ హైట్ అంటే మనకు టెంట్ అయితే వేసాం కదా విగ్రహం కూర్చోబెట్టడానికి, దాని హైట్ ఎంత అనేది మనం ఇక్కడ అడుగులలో మనం అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని అడుగులు పెట్టామనేది అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలానే మనం ఈ విగ్రహం కూర్చోబెట్టడానికి మనం ఒక కమ్యూనిటీ మెంబర్స్ అయితే ఉంటాం కదా, ఆ కమ్యూనిటీ మెంబర్స్ ఒక మినిమం ఒక 5 మెంబర్స్ అయితే ఇక్కడ మనం నేమ్స్ అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ నేము, వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఎమర్జెన్సీ డేట్ మనం అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ డేట్ అంటే మనకు వినాయకుడు పూజలు అయిపోయిన తర్వాత మనం నిమజ్జనం అయితే చేస్తాం కదా, ఆ నిమజ్జనం మనం ఏ రోజు చేస్తాం అనేది అయితే మనం ఇక్కడ డేట్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం ఇక్కడ ఎమర్జెన్సీ టైమింగ్ కూడా మనం అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ టైమింగ్కి మనం అయితే విగ్రహాన్ని లేపుతాం అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది టైమింగ్. అలానే మనం ఎమర్జెన్సీ లొకేషన్ అంటే మనం వినాయకుని నిమజ్జనం ఎక్కడ చేస్తామనే లొకేషన్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం వినాయకుడిని నిమజ్జనానికి ఆటోలో తీసుకెళ్తామా, ట్రక్లో తీసుకెళ్తామా, లేకుంటే ట్రాక్టర్లో తీసుకెళ్తామా అనేది అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కింద అయితే సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, మనం ఈ సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసినామంటే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయి మనకి అప్లికేషన్ ఐడి అనేది మనకైతే డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే మనకి వస్తుంది అనమాట. మనం దీని అయితే ఒక ప్రింట్ అయితే తీసుకొని పెట్టేసుకుందాం. మనకి అప్లికేషన్ ఐడి ఉంటే మెయిల్ అని, లేకపోయినా ఏం పర్లేదు, మనం డైరెక్ట్ మొబైల్ నెంబర్తో అయితే మన స్టేటస్ కానీ ఏదైనా చెక్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ మనం మెయిన్ ట్యాబ్కి అయితే వెళ్ళి డౌన్లోడ్ ఎన్ఓసి మీద మనం క్లిక్ చేసినామంటే అప్లికెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట. మనం అప్లికెంట్ మొబైల్ నెంబర్ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చినామో అదే నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది.
స్టేటస్ దగ్గర అయితే కనిపిస్తుంది కదా, అలానే మనకి ఇక్కడ యాక్షన్ దగ్గర అయితే మనకి అప్రూవల్ అయిందా లేదా అనేది అయితే మనకు స్టేటస్ అయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చలాన్ అనేది అయితే మనం మీషోలో అయితే కట్టుకొని పెట్టేసుకోవాలన్నమాట. వాళ్ళు వచ్చి చెక్ చేసినప్పుడు మనకి చలానా అండ్ ఇది మన క్యూఆర్ కోడ్ అయితే మనం ప్రింట్ తీసుకొని అయితే మనం విగ్రహం దగ్గర అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేనైతే వీడియో అయితే చేశాను అనమాట. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.